వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. ఎట్లా నువ్వులా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండదు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు నిన్న మొన్న పెట్టిన వీడియోస్కి అయితే మస్తు సపోర్ట్ వచ్చింది. ఇలా మీ నుంచి ప్రతి వీడియో కూడా మీరు ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, మంచిగా లైకులు కొడుతున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. కొత్త మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కింద నా గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. అట్లనే మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయరని చెప్పినా కదా దోస్తులు. ఇక మీకు ఏదైతే కంటెంట్ వీడియో కావాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. మేము 2-3 డేస్లో లెంతీ వీడియోతో మీ ముందుకు వస్తాం. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఉన్నవానే, ఏం చేస్తున్నావు? ఏం లేదు బిడ్డ, ఏమైంది రా గిట్ల వచ్చినావు? దాదా లోపలికి రా. ఏం లేదమ్మా, అన్న లేడానే ఇంట్లో? ఏమో బిడ్డ, ఉన్నాడో లేడో నేను చూడలేదు. ఎక్కడ పోయిండో ఏ కథనో నాకు ఎరకలేదు. కానీ ఏమైందిరా? అన్న కొరకు వచ్చినావా నా కొరకు వచ్చినావా? ఏం పని మీద వచ్చినావు బిడ్డ? ఏం లేదమ్మా, జర పని మీద వచ్చినా కానీ వద్దునే ఇంట్లోనే ఉందా, ఎక్కడన్నా బయటికి పోయిందానే? ఇంట్లోనే ఉంది బిడ్డ. అది ఎక్కడ పోతుంది? ఏమైనా తింటది పంటది, దాని కాకరా పీకరా చెప్పు. ఆవు గాని ఏమైందిరా? ఏం పని మీద వచ్చినావు చెప్పు. ఇక అన్న ముందు నీ ముందే మాట్లాడదాం అనుకున్నా. అమ్మా, నాకు జర 1,00,000 రూపాయలు అవసరం ఉందే, అర్జెంటుగా ఒకరికి కట్టాలి. ఏడికైనా అప్పు సప్పు చేసి జర తెచ్చి రాదమ్మని కాలు మొక్త గాని. ఓ అమ్మో, 1,00,000 రూపాయలు అంటే మామూలా బిడ్డ? 1,00,000 రూపాయలు చిటుక్కున వస్తాటే చెప్తున్నావేంద్రా? ఆయన నా దగ్గర ఎక్కడ విరాను గమ్మతున్నావు. ఆయన ఎక్కడ విరానికి అప్పులు, ఏమైనా అప్పులు అప్పులు అని ఇంట తిరుగుతున్నావు. ఏమిటి చేసినావు? ఎక్కడ పెట్టినావు? ఏం కథ? ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఏడికింది వాళ్ళ బిడ్డ చెప్పు. ఇప్పటికిప్పుడు అంటే ఏమో అమ్మా, అన్న నువ్వు ఏం చేసుకుంటారో నాకు ఎరకలేదు. ఇక నాకైతే 1,00,000 రూపాయలు కావాలి. రేపు పొద్దు కంగనే కట్టాలి, టైం లేదు. నాకు టెన్షన్ పడి పడి నేను చచ్చిపోతట్టున్నా. ఇక నాకు ఎక్కడ ఏం చేయాలని అర్థమైతలేదు. ఇక నువ్వేమన్నా ఏయమ్మా, అన్నకి చెప్తావా? అన్న అత్తగారి ఇక్కడ తీసుకొస్తాడా, ఏడికని తీసుకొస్తాడా నాకు అనవసరం. కానీ నాకైతే రేపు పొద్దుకంగా 5 గంటల వరకు 1,00,000 రూపాయలు చేతులు ఉండాలమ్మా. ఇక నీ ఇష్టమే. ఓసిని, ఇప్పుడు ఒక్క రోజులో 1,00,000 రూపాయలు అంటే ఎవడిస్తాడు? నువ్వు అమ్ముతున్నావు. ఏం చేయాలి చెప్పు. నా మెడలున్న పుస్తకాలు తాగి ఇట్లా అమ్ముకొస్తావా ఏంటి? ఓ నాయన, నేనైతే బతకన్నా నాయన గసంటి శాతలు చేస్తే. మరి ఏం చేయాలి? బంగారం చాలా పిరముంది కాబట్టి నీ పుస్తలు తాడు అమ్మితే మస్తు పైసలు వస్తాయి. ఇక 1,00,000 రూపాయలు నాకు ఇచ్చి మిగతా వల్ల ఏమైనా తీసుకోరాదే. ఇక మంచిగా ఉంటుంది. నీ మెడల పుస్తలు తాడు ఉంటే ఏం చేస్తుందమ్మా? ఈ అమ్మా, ఏం మాట్లాడుతున్నావురా? మా అమ్మగారి సొత్తురా అది. మా నాయన నా పెళ్లిలో పెట్టిన సొమ్ము అది. పుణ్యానికి అమ్ముకొని బుక్కమంటున్నావా? ఎట్లా కనిపిస్తుందిరా నీకు? మా అమ్మగారు పెట్టిన సొమ్ము ఎంతో కష్టపడి ఏపిచ్చారు నాకు. అవన్నీ అమ్ముకొని బుక్కుతానుకో నాకైతే ఒప్పదయ్యా నా మనసు. కానీ ప్రతి దానికి అన్న అమ్మ అని కూడా మా కొంగు చుట్టే తిరుగుతున్నావు. నీ పెళ్ళానికి చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అయ్య దగ్గర అడుకొని రమ్మని రాదురా. అదేమో మీరు ఇంత రుబాబు మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం పైసలు వేసుకుని శాతం అయితే దానికి. ఏమోనే, అదేడు తెస్తట్టుంది. అప్పులు అప్పులు అంటున్నావు, ఎక్కడికి ఏం చేస్తున్నావు, ఏం కథ అని అది నా మీదనే మొత్తుకుంటుంది. ఇక అమ్మ నీకు దండమని చేస్తే అన్నతో మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడి తీసుకొచ్చి రేమి కాళ్ళన్న మొక్త కానీ. ఏమో పోరా, నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఇక పెద్దోళ్ళు ఇంటున్నా కాబట్టి ఇటువంటి మాటలు నీతో మాట్లాడితే ఇక మీ వద్దు తిన్నదనుకో ఇక మంచిగా ఉండదు. టామ్ చేస్తుంది. అది ముందే బద్మాషిది. ఇక అందుకే 2 దినాలు అయితే 3 తారీఖు నాటి నీటికే వస్తా కదా. ఇక అప్పుడు అవన్నీ మాట్లాడుకుంది. కానీ నాడు బిడ్డ అన్న వచ్చినాక నేను ఏదో ఒకటి మాట్లాడుతుంది సాటుగా నిలబడి. ఇక మీ వద్ద ముందట మాట్లాడింది అనుకో ఓ ఏమో రచ్చ చేస్తారా. దాని గురించి నీకు ఎరకనే కదా. అయినా ఆమె ఎవరని ఆమెకు భయపడతాందుకు? ఆమె గురించి లెక్కలేదు. కానీ జర అన్నతో మాట్లాడు. ఇక నువ్వు 2 దినాలు అయితే మా ఇంటికి వస్తావు. కానీ నేను రేపు పొద్దు కంగానే కట్టాలి. ఏం చేస్తావు? ఫోన్ చేస్తే అన్నయ్య చూస్తలేడు, నువ్వే చూస్తలేవు. అందుకే ఇంటి దాకా వచ్చిన. సరే వదిన తింటే నిజంగా మంచిగా ఉండదమ్మా. సరే పోతున్నా. సరే పో బిడ్డ, అన్నతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తా. నువ్వైతే పికర్ పెట్టుకోకు నాయన, సరేనా? ఆలోచించి మనిషి దగ్గరకు అయినవరా. సరే అమ్మా, పోయొస్తా. వీలైనప్పుడు అటెంకల్లా రా ఇంటి దిక్కు, సరేనా? ఏం రాను బిడ్డ, ఇంకా 4 రోజులు అయితే నీ ఇంటికానే ఉంటా కదరా. ఏమొద్దు ఇప్పుడు వచ్చి నేను ఎందుకు బదిలం కావాలి చెప్పు. పెద్దల ఇంటికాడ మా ఇంటికాడ తింటది, వాళ్ళ ఇంటికాడ ముచ్చట పెడుతుంది. వాళ్ళంటే ఇష్టం ఆమెకు. చిన్న కొడుకు మీదనే పానం ఉంటుందని అట్లా పంచాయతీ తీసుకుంటుంది మీ వదిలే. దాంతో ఎందుకు వచ్చిన లొల్లిలా. 2 దినాలు అయితే నీ ఇంటికి వచ్చింటా కదా. పో వస్తా కనుకో. ఓ పిల్ల సరిత, ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేనవ్వా. ఏం చేస్తున్నావు? చాయ్ తాగినవా? పొద్దుగల బయటికి వెళ్ళావు చల్లసలికి. ఇప్పుడు ఏం చలి ఉందమ్మా? గట్టిగా ఎండ కొడుతుంటే పొద్దు ఎక్కుతూనే ఉంది. ఇంకేం చలి పెడుతుంది. కానీ కానీ మీ అత్త ఈయనే ఉందా లేకపోతే మీ మరదల ఇంటికి పోయిందా? నెల అయిపోయిందా? నెల కాలేదా ఇంకా? ఈయనే ఉందవ్వా. ఇంకొక దినమో ఏమో ఉంది. ఇక మళ్ళీ తెల్లారితే వాళ్ళ ఇంటికి పోయి పడుతుంది. కానీ ఏం చేస్తుందో ఏం కథనో లోపలనే ఉండొచ్చు. గీడనే ఉన్నది. అయితే టిఫిన్ బాక్స్ మీకే ఎందొచ్చు.
నిన్న దినాల కాడికి వస్తే ఇక ఆడపిల్లలందరూ కలిసి టిఫిన్ బాక్సులు పంచిర్రు. ఇక టిఫిన్ బాక్స్ నీకే ఏం తినాది? ఎక్క టిఫిన్ బాక్స్ ఏం కథ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంత సీనే లేదు. ఎక్క టిఫిన్ బాక్స్ ఏం కథ? నా ఇంటికి ఒక్క టిఫిన్ బాక్స్ కాదు గిన్నె గిలాస ఇట్లా పట్టుకొని రాలేదు. అంటే నిన్న దినాల కాడ టిఫిన్ బాక్సులు ఇచ్చినారు. అమ్మో, మరి చక్కగా మా ఇంటికి తీసుకొని రాక ఎక్కడ పెట్టింది? అరే అరే, చిన్న కొడుకు ఇష్టం కదా, చిన్న కొడుకు ఇంటికానే పెట్టుంటది. అలా పిల్లలకు పెళ్ళానికి అవసరం పడుతుందని దాని తెలివి చూసినావు. అబ్బాబ్బా, చాలా హుషారు గల్లది, మాట తక్కువది కాదు. ఏమోనే, మరి ఎక్కడ తీసుకుపోయిందో ఏం కథనో. తలా ఒకటి తీసుకొని బయటికి వెళ్ళాము. ఇక బయట పడ్డాక మీ అత్త ఎక్కడ చంపైందో ఏం కథనో. ఇక ఇంటికి వచ్చిందని చూసేసరికి ఇక నీ మొగడుండు మీ అమ్మ వచ్చిన అది పిల్లగా అంటే రాలేదు అని అన్నాడు. ఇక అందుకే నేను ఇచ్చిపెట్టి మా పోయి పండుకున్న బిడ్డ. అయితే మరి ఎక్కడ పుట్టొచ్చినాయి మీ అత్త? మళ్ళా నా పేరు అనేవే తల్లి. పోషవ్వ చెప్పింది అని అంటే ఇక నా దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటుంది, ముందే మంచిది కాదు. అప్పుడు దాకా ఊకోవేమ్మా. నీ పేరు ఎందుకు చెప్తావా? గమ్మతున్నావు గాని ఏమనను. అమ్మో, దాని తెలివి గిట్లున్నది. జరుండు దాని పని చేస్తా. నా ఇంటికాడ ఉండి దాని ఇంట్లో ఎట్లు ఇస్తుంది టిఫిన్ బాక్స్? వంతే కదా. నా ఇంటికాడ ఉన్నప్పుడు ఏ వచ్చినా నా ఇంట్లోకే తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ తింటది కాబట్టి వీటికే తీసుకురావాలన్నీ. అదే మా మరదల ఇంటికాడ ఉంటే ఏ వచ్చినా మా మరదల ఇంట్లోనే పెట్టాలి, నా దగ్గర తీసుకురావద్దు. గట్లుంటది లెక్క గాని ఇదేం లెక్క పాడుగాను. జరుండు ఆమె అయితే రాని పంచది పెడతా ఏమనుకుంటుందో. మరి ఎక్కడ వచ్చిందో ఏం కథనో. చిన్నోళ్ళ ఇంటికే పోవచ్చు. కొడుకు నిన్న వచ్చి నుండే అమ్మ ఏం చేస్తున్నావు అని వలకరిచ్చిండు. మరి కొడుకు ఏమేమి ఆపదలుండో అని నేర్చుకుంటానికి పోయినట్టుంది. అవ్వ జరుండు, అదైతే రాని ఏమో తక్కువ చేస్తుంది నా గురించి తిమ్మిడి తీస్తుందాన్ని. ఆగో, అట్లా తెంచొస్తుంది మీ అత్త. సప్పుడు చేయకు మళ్ళా నేనేమో నేర్పినా ఇక నువ్వేమో నేర్చుకున్నావు అన్నట్టే సూటిపోటు మాటలు తిడుతుంది. అది ముందే బద్మాషిది. ఊకో వేరే ముచ్చట మాట్లాడి పిల్ల. రాని అవ్వ, దానికి ఏమైనా భయమా? ఆగు జరుండు, అది దగ్గరికి రాగానే టిఫిన్ బాక్స్ ఇట్లా బాగుంది కదా, ఏడబెట్టినవే పెంటమ్మా అని అడుగు. ఏం చెప్తావు సమాధానం చూద్దామి. ఏమోనేమ్మా, నేను వచ్చి మీ ఇద్దరికి అత్త కోడలకు పంచాది పెట్టినట్టు అవుతుంది. ఊకోవే తల్లి, ఎందుకు వచ్చిన బాధ? దాని జోలికి పోవద్దు. ఏమైంది పోషవ్వా? నా కోడలతోని జోరుగా ముచ్చట పెడుతున్నావు. తిన్నవా? తినలే చెల్లె. చాయ్ తాగి ఇప్పుడే బయటికి వెళ్ళా గాని ఎక్కడ పోయి వస్తున్నావే? ఏ కాలమై మీ అత్త ఉందా, మీ అత్తతో పని ఉంది అని ఇక అడుగుతున్నా. నువ్వు అక్కడికే వెళ్తూనే ఉన్నావు. ఎక్కడ పోయినవే? మా పాతింటి దాకా పోయి వస్తున్నావా? ఇక నా చిన్న కొడుకు ఇంటి కాడ జర పని ఉందంటే ఇక పోయి ఆడుకొని వస్తున్నా. గట్లనా? సరే తినిపో మరి. తింటావా? ఆకలి పాడైతుంది, అందుకే దావా ఊరుకొచ్చినా. అదేంటి, నీ చిన్న కోడలు ఇంటికానే గింతసేపు ఉన్నావు, మరి బుక్కెట్ బువ్వనన్న పెట్టలేదా నీ కోడలు? ఏమవ్వ, తింటావా అత్తమ్మ బువ్వ పెట్టుకరానా అన్నది. ఏమొద్దు బిడ్డ, ఇక పెద్దోళ్ళ ఇంటికాడ ఉండి చిన్నోళ్ళ ఇంటికాడ తింటే గలీజ్ ఉంటది అని ఇక తినకుండా మా వచ్చిననే. అబ్బో, గీసంట వీటిల్లో చిన్నోళ్ళ ఇంటికాడ పెద్దోళ్ళ ఇంటికాడ అని బాగానే అంటుంది. ఇక పెద్దోళ్ళ ఇంటికాడ ఉంది చిన్నోళ్ళకి అన్నిందల పెడుతుంది, అన్ని అప్పులన్నీ తెరుతుంది. ఇక అవన్నీ లెక్కలకు రావంట గాని ఇక బువ్వ తింటేనే లెక్క పెడుతున్నాను నేను. అబ్బా మంచిగుర్రమ్మ. ఆగో చూసినవానే పోసి ఒకరికి మించి ఒకరు. ఇక అదేమో ఏమంటది, మా ఇంటికాడ ఉండి పెద్దదానికి ఎందుకు సేవ చేసి వస్తావని ఆమంటది. ఈ ఇంటికి రాగానే నా ఇంటిగా ఉండి వాళ్ళ కప్పులన్నీ ఎందుకు తెరుతావు, వాళ్ళకి ఎందుకు సాయం చేస్తావని ఏమంటది. ఏం చేయాలి? ఈ వీటి గురించి ఏమైనా పట్టించుకుంటాను, ఆయన నా గురించి వీటికి ఎందుకంట. నా కొడుకులు నా ఇష్టము నా లేక. నా కొడుకులు బాధలు అప్పులలు అన్ని నేను తెరుపుతున్నా, ఈ వీటికి ఎందుకంట. బయట దేశం నుంచి వచ్చిన సంతులు. అబ్బో, అన్ని దాల కొడుకులే తెచ్చిపెట్టి వండి పెడతారు కదా, నా కొడుకులు నా ఇష్టం నా లెక్క అని మాట్లాడుతున్నావు. కోడలు ఉండేందుకు మరి నీకు? ఏమో పోవే తల్లి, తినే బుక్కెడు బువ్వకు 10 మాటలు అంటావు. ఇక 2 రోజులు అయితే మా పోతుంది, అప్పుడు నిమ్మలం అవుతుంది. నీ పాలానికి నెల రోజులు నిమ్మలంగా ఉంటుంది. ఆగో చూసినవా అవ్వ, నేను ఇప్పుడు ఏమని అందినా ఏట మాట్లాడుతుంది చూడు. మరి పెద్దోళ్ళ ఇంటికాడ తింటది ఉంటది, ఆడికి పోయి అన్ని నిందాలు సాయం చేసి వస్తుంది, అదేదో పని చేస్తుంది, పైసలు అవసరం ఉంటే పైసలు ఇచ్చేస్తుంది. అవన్నీ చేస్తూనే ఉంటే నేను ఒక్క మాట ఇట్లా అనను. ఇప్పుడేమో చూడు ఎట్లా బాబుగా మాట్లాడుతుంది, మొత్తం తీసి పడేసినట్టే మాట్లాడుతుంది. ఇంకా 2 దినాలు అయితే మా పోతాపు నిమ్మలంగా ఉందరు అని అంటుంది. అంటే ఇన్ని దినాల సంది చూసింది వేస్తే కదా, నా బతుకు పాడు కాదు. నా బతుకులో చెప్పు. ఏమో పోనీ అమ్మ, నేను లోపలికి పోతున్న పక్కకు జరుగు. ఓ సరిత, నీ అత్త ముఖం మీద బాగానే మాటలు అన్నావు కదనే, ఏమైంది అంతగానం? మీ మరిది వాళ్ళకి ఏం పెడుతుంది? ఒకటే పని కట్ల కలిగినావు. ఆయన నువ్వు గన్ని మాటలు అన్నా ఇట్లా మీ అత్త ఎదురు సమాధానం ఇస్తలేదు. తప్పు దాకా మూసుకొని పోయింది కదా. మరి ఎందుకు చేస్తుందవ్వా? నేను ఉన్నది ఉన్నట్టే అన్న కదా, అందుకే మండినట్టు అయింది, అందుకే సప్పు దాకా పోయింది ఈడికించి. ఏమని చిన్న కొడుకును చిన్న కోడల్ని చూస్తుంది. ఈ ఆపొద్దరు సందే అంతే అని నేను ఇచ్చిపెట్టుకుంటున్నా. ఇక ఊకున్నా కొద్దీ అప్పులుంటే ఏం అప్పులుంటే అవే అమ్మ నాకు కావాలంటే ఆడికి ఇడికి తెస్తుందంట, కడుతుందంట. మరి ఆయన అప్పులేమో తెరుతుంది కానీ మరి దాంట్లోకి సగం పైసలన్న మాకు ఇయ్యదా? నా పిల్లలకి ఇయ్యదు, నాకు ఇయ్యదు. మా పరిస్థితి బాగలేదని నేను మూసుకొని ఉంటా. దీని జోలు కంటే మూసుకొని ఉండడు బెటర్ అని తప్పు దాకుంటుంటా. దీని జోలికి పోను, దీని ఆటకు పోను.
ఏమని చిన్న కొడుకు అంటే వాళ్ళింట్లోనే పోయి జరుగుతుంది. ఇక చిన్నప్పటి సంది కొడుకు మీద చాలా బాణం అని ఇంగిట్లా సపోర్ట్ చేయను. ఇంకెంత పెట్టుకుంటా పోతుంది, ఎంత నూకోవాలి చెప్పక్క. నా గిట్ల ఓపిక నశించిపోతుంది కదా. ఈ పెద్ద కొడుకు అంటవా ఏమైనా తల్లి దిక్కు తమ్ముడికే సపోర్ట్ ఇస్తాడు. ఇక నా దిక్కైతే ఇంత ఇట్లా మాట్లాడు ఏం చేయాలి. వాళ్ళు అప్పుడు దిక్కందుకే ఉన్నట్టుంది మా అత్త. నాకేమో ఒక్క రూపాయి కాదు, నా పిల్లలు పుట్టినప్పుడు ఒక అంగిరైక ఇట తెచ్చిన ముఖం కాదు. ఏం చేయాలి చెప్పు. మేము ఎట్లున్నా ఎట్లా ఉన్నా మా పరిస్థితి అయ్యో ఏమైందిరా. నా పెద్ద కొడుకు పరిస్థితి బాగలేదని దాన్ని నోటించే రాదు. ఏమైనా తింటా పోతా ఆడవంతా ఆడ సేవ చేసి వస్తాను. దీని గుణం గట్టనే ఉంటుంది అక్కడ గినం పాడుగాను. మరి అదేంది మీ అత్త కథ బాగుంది. మీ ఇంటికానేమో దెంగి తింటది కానీ వాళ్ళకేమో పెడతాది. కాదమ్మా వంతు వంతే ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఎన్నైతే పైసలు అప్పు కడుతుందో అలా సగం పైసలు మీకు కావాలి కదా. మరి అన్ని వాళ్ళకే పెట్టుకుంటూ పోతే మరి మీకేం పెడుతుంది. నీకు ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల పెళ్లి చేసే వరకు మస్తు పైసలు అయితే బంగారం. మరి అవే పైసలు ఇక వాటే నీ పిల్ల పేరు మీద ఏమైనా తీసుకొని పెట్టుకో. అప్పటి వరకు మేము ఉంటామో పోతామా అని గట్లా అనాలి కానీ ఏమని చిన్న కొడుకు పెడతాది. ఈ కథ పాడుగాను బాగుంది కదా. మస్తు హుషారు నేర్చిందే మీ అత్త. ఏం తెలియదు అనుకుంటాం కానీ ఎడ్డి గొర్రె అనుకుంటాం కానీ మస్తు తెలివి ఉంది ఆ బద్మాషి దానికి. బర్రెలు తింటట్టుంది పంతట్టుంది. మరి తింటదవ్వా, తినకుంటే ఏం చేస్తుంది. పుణ్యానికి తెచ్చి పెడుతుంది కదా పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడలేమో అన్ని కమ్మగా తీయగా వండి పెడతాడు కదా. ఇక అందుకో బర్రెలు తింటది పంటది. వేరే రోజులు మా ఇంటికాడ ఉన్నప్పుడల్లా ఒక్క పని గిట్ట ముడతలేదు అవ్వ. చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ ఏం పని చేయదు, తింటది పంటది. 3 పూటలు కాదు 4 పూటలు గిట్లా తింటది. ఇది ఉంటే అదే చిన్నోళ్ళ ఇంటికి పోయిందనుకో కోడలికి శాత కాదు, ఏమైనా తింటది పంటది కదా కోడలు. ఇక పని అంతా ఈమె పనానికి పెడతది. ఇక చేసి బువ్వ సక్క తింటదో తినదు, టైంకి పెట్టదో బద్మాషిది. ఇక బక్కగా మళ్ళీ మా ఇంటికి వస్తుంది నెల కాగానే. ఇక ఇక తిని మంచి ఉబ్బు అయిపోతుంది, ఆడుకోగానే బక్కగా అవుతుంది. గట్లే ఉంటది అక్క దాని కథ. ఏమైనా పెట్టి పోతలు ఏమైనా పెట్టాలంటే అన్ని చిన్న కొడుకుకే చెందాలి. పెద్ద కొడుకును మరి ఇక వడ్రా ఇచ్చిన పాపాన పోదు పెద్ద కొడుకు. ఏమైనా చిన్నోడు అనుకుంటా చిన్నోడి పాటనే పడుతుంది. ఎంతకైనా ముద్దుల కొడుకు కదమ్మా తల్లికి. ఆఖరికి పుట్టిందని చాలా ప్రేమగా చూసుకుంటది. అందుకే నేను పట్టించుకోను అక్క. అవ్వమ్మ ఆ పొద్దుట సంది మీ అత్తకు ఏమైనా చిన్న కొడుకు మీదనే ఉంటది. ఇక చిన్న కొడుకు పెళ్ళైనప్పటి సంది ఇక కోడల మీద చాలా పానం పెరిగింది ఆమెకు. ఇక పోనీ తీసెళ్ళే నువ్వే మంచిదానివి ఆ నిందాలని నువ్వు తట్టుకునే గుణం ఉంది నీకు. ఇక నువ్వే మంచిగా అయితే ఊకోవే, దాని గురించి పట్టించుకోకు. మీ అత్త చాలా బద్మాషిదమ్మో. ఇక నీ పిల్లల్ని ఎట్లా చూస్తుంది, వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూస్తుంది, నేను అన్ని కనిపెడుతూనే ఉంటే చెల్లె అబ్బో మస్తు తేడా చూపిస్తుంది. సరే కొడుకు మీద ప్రేమనే ఉందనుకో, మరి కోడల మీదనే పెరిగింది, మన బిడ్డల మీద పెరిగింది, కొడుకుల మీద పెరిగింది, ఆళ్ళ మీదనే ప్రేమ పెరిగిందా. మరి ఆమెకు ఈయన పుట్టలేదా ఏంది. నీ అవ్వకు అంత తేడా చూపియొద్దే తల్లి. పిల్లలు ఏమన్నదే, పిల్లలందరూ ఒకటే నా మన్మడు నా మన్మరాలి నా కొడుకు పిల్లలే అని చూసుకోవచ్చు కదా. నీ అవ్వకు అంత తేడా చూపిస్తా అది. పోని తీయవ్వా, ఆమె ఇవ్వలేకుండా మంచం పాలైతే చూడు మా అత్త. అప్పుడు తెలుస్తుంది ఎవరి విలువేంది, ఎవరు ఎట్టెట్ట చూసిర్రు ఏం కథ అని. ఇంకప్పుడు అర్థమవుతుంది అనుకో. ఇప్పుడు ఏం తెలియదు. సరే అవ్వ పోతున్నా. ఇంకా బయట ముచ్చట పెడుతూనే ఉంది, లోపలికి వస్తలేదని ఎంత గులుగుతుందో ఎంత చెప్తుందో మా మామతోని. ఏ సరే అవ్వ పోతున్నా. సరేనే ఆ టిఫిన్ బాక్స్ జోలి మళ్ళీ తీయకు. మళ్ళీ నేనే చెప్పినది నా ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టిన పెడుతుంది మీ అత్త బద్మాషి. ఏ సరే అవ్వ చెప్పను అన్న కదా. ఏం చెప్పను తీయి. ఏమైందే ఒక్కదానివి బయట నిలబడ్డావు? ఏం లేదు. ఎక్కడ పోయినవు? మీ తమ్ముడు అన్నుండా అనుకుంటూ వచ్చింది కదా నిన్న పొద్దుకంగా. మీ అమ్మ చెప్పిందా నీకు తమ్ముడు వచ్చిపోయిందని? అరే అవునా, చెప్పలేదు. అదే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు. నాకేమో ఆ ఫోన్ ఖరాబ్ అయింది, ఎత్తు వస్తలేదు పాడయ్యి. ఇక అదే ఇంటి దాకానైనా పోయి కలిసి వద్దామని పోతున్నా. ఇక నువ్వు బయటనే ఉన్నావు కదా. సరే పోయి కలిసి వస్తా. ఏమైందో మరి. అరే పోదు కానీ పొద్దుట సంధి అన్నమే తినలేదు. తినిపోరాదు, ఏం తప్పిపోతుంది. ఏం పని ఉందో అయ్యా నీతో ఖర్చు పెట్టించే పని. అందుకే తిన్నాక అది పెద్ద అవసరం వచ్చే పని, పనికి వచ్చే పని ఏం కాదు. అంత పనికిరాని పని ఉంటది. అరే జరుండే మా తమ్మునికి ఏం ఆపద వచ్చిందో జరుండు పోయి వస్తా కానీ అయినాక తింటానే ఏం తప్పిపోతుంది. నాకేం ఆకలి అయితే లేదు. ఆగో ఎంత మంచిగా చెప్పినా ఇట్లా ఏమైనా తమ్ముని పక్కనే అవుతుంటావు. ఆ పొద్దున్న సన్నం తినలేదు, కళ్ళలో తిరిగి మళ్ళీ ఎక్కడో చేస్తావా నా బాధ నాకుంటే నువ్వేందయ్యా మచ్చమినవు నా మాట. ఆకలి అయితే లేదా? పొద్దుగల నుంచి బువ్వ తిన్నావా? అసలు నోట్లోకి పచ్చి మంచి నీళ్ళని ముట్టినవా? ఏమైనా తమ్మునికి ఏం కావద్దు, అమ్మకి ఏం కావద్దు, ఎవరికి ఏం కావద్దు. ఇక నేను ఎక్కడైనా పోయినా సరే నీ గురించి ఆలోచించుకుంటా నేనుంటే నువ్వేం జరైనాక తింటపో అని అంటావు. ఏం చేయాలి చెప్పు నీతోని? ఇంకెన్ని రోజులయ్యా అమ్మగారిని తమ్ముడిని చూసుకొని బతుకుతావు? అరే ఈ దానికి ఆ దానికి ఏం సంబంధమే నీకు గమ్మతుంది. ఆయనకి ఏం ఆపద వచ్చిందో, మరి ఎందుకోసం వచ్చిండో, ఏదైనా పని మీద వచ్చిండో ఆ దబ్బున పోయి నేను అడుచుకోవాలి కదా. ఫోన్ చేస్తే ఎత్తొస్తలేదు అని చెప్పిన.
గా టెన్షన్ నాకే ఉంటే నువ్వేందే పెద్ద గుద్దల్లం చేస్తావు, నీతో పెద్ద బాధ వచ్చి పడ్డదే తల్లి నాకు. అవ్వ ఏమన్నా కష్టమే నిన్ను. అబ్బో ఏమన్నా కష్టమేనా మీ వాళ్ళ కోసానికి నన్ను ఎన్ని అన్నా తక్కువనే పట్టు నువ్వు ఎప్పుడేమనాలా దీని మనసు ఎప్పుడు బాధ పెట్టాలని ఇంకా అదే ఉంటది నీకు నాకు ఎరకలేదా నీ గురించి ఏమోనే ఇక ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇక మా తమ్మునికి అంటే 1,00,000 అవసరం ఉన్నాయంట. ఇక ఏడికి నన్ను తెచ్చి అమ్మ అని కాళ్ళేళ్ళు మొక్కుతుండంట. నన్ను ఇట్లా ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగుతుండు. ఇక గదే ముచ్చట కోసానికి వచ్చినట్టుండు. మరి ఒక 50,000 అనేది ఇచ్చిద్దామా అని మా తమ్మునికి మస్తు బాధపడుతుండు కదా. నీకు సిగ్గు శరము ఏమట్టుకాని ఉన్నదా చెప్పు మనకు తినడానికి తిండి గతి లేదురా నాయన మనం ఎంత బాధలు పడుతున్నావు మనకెరక నేను అనుకుంటుంటే ఏదైనా బాధపడి అప్పు సప్పు వేసి 50,000 ఇద్దామని నువ్వు అంటావు ఏడికేం తెస్తావు చెప్పు ఆయన ఏడికేనన్నదే నాకేం అవసరము ఏడికన్నా తెస్తే నేను ఇయ్యొద్దంటే నా చెప్పు అది నీ ఇష్టము నీ లెక్క నాకైతే ఏరకలేదు నాయన నాకు ఇష్టమే లేదు ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను చెప్తే మొగనువా నువ్వు హారే జర ఏడికేనన్నా పొదుపు చీట్లలో నన్నా ఇక్కడి నుంచి అన్న అమ్మలక్కల దగ్గర ఉంటాయి కదనే, ₹2 ముత్తికో ₹3 మిత్తికో ఇస్తారు కదా. ఆ పైసలు తీసుకొని తీరా అదే జర ఇద్దాం కానీ. ఇక ఆపద ఉన్నప్పుడు అన్నదమ్ములు ఆదుకోవాలి, ఆడుచుకోవాలి అన్ని. ఇక ఉన్నా లేనట్టే కదనే ఇట్లా ఇయ్యకుంటే ఆదుకోకుంటే. అందుకే ఏడికైనా తెచ్చి మళ్ళీ 2-3 నెలల్లో నేను కడతా కానీ. అబ్బో అంతేనా మీ అమ్మ మొత్తం పెట్టింది నువ్వు మొత్తం పెడతావంటావు మరి ఏమిటికయ్యా మీ తమ్ముడు ఏం చేస్తుండే ఏం కథ నీకు ఇంతనన్న ఆలోచన ఉందా లేదా చెప్పు ఆ తమ్ముడు అడగని మాట కాదనుకుంటా నిందాలు తెచ్చిస్తూనే ఉంటావు ఈ అవ్వ సిగ్గు శరం తప్పిన మొక్కనే చెప్పు ఇక మీ అమ్మ అంటావా మీ అమ్మనైతే అని ఇట్లా వేస్తే ఏమైనా నా చిన్న కొడుకు అని ఆయన పాటనే పాడుతుంది మరి నా పెద్ద కొడుకు ఒక ఆడపిల్ల ఉంది రేపు రేపు పెళ్లి ఎట్లా ఇస్తుంది నా కోడలు నా కొడుకు ఆ ఒక రూపాయి పక్కకు వేసుకోమని ఇస్తా అని నా తెలివి లేదు కానీ ఏమని చిన్న కొడుకుని ఎక్కువ వేసుకొస్తా దీని పాడుగాను ఆరే పోనీ తీయే మరి కన్న కొడుకు బాధలల్లుండు అప్పులల్లుండు అంటే ఏ కన్న తల్లైనా ఊరుకుంటుందా చెప్పు. అప్పు సప్పు చేసి ఎవరి దగ్గర నన్ను అడకొచ్చైనా ఇస్తుంది. ఇక గట్లుంటది కానీ ఏం దిక్కి కథ. అబ్బో వాళ్ళ అప్పులలో వాళ్ళ అప్పులు కడుతున్నది మనం ఇట్లా అప్పులు చేసుకుంటే కడుతుందా చెప్పు అప్పుడు నీ అవ్వ నీ తెలివిని చూసి ఆట ఆడుకుంటారు మీ వాళ్ళు నీకు ఎక్కడ అర్థమైతలేదు కానీ ఏమైనా మన ఇంటికాడ ఉంటది మొత్తం ఆ పెట్టేదంతా అలాగ పెట్టది ఏమన్నా న్యాయమేనా చెప్పు నువ్వు ఏదైనా గట్లనే చేస్తుంది ఏం పెట్టింది వాళ్ళకి పెట్టింది వాళ్ళకి మొత్తం పెట్టింది వాళ్ళని చూస్తుంది అని అంటూ ఏం చూసింది ఏం పెట్టింది. ఇక నీకు ఇట్లా బాధలు ఉంటే నేను చూసుకోదా అని జర అర్థం చేసుకోవాలి మనుషులని. ఒకటే పని కయ్య మొత్తుకుంటే కాదు. ఆగో ఏం పెట్టింది అంటున్నావు నాకు ఎరకలేదా ఏంది మీ అమ్మ ఎన్ని వేలు తెచ్చిందో వాళ్ళ అప్పులు కట్టిందో వాళ్ళ సంసారం గిట్లా పీకర్ లేకుంటే వేసిందో కానీ నాకు ఎరకనే నువ్వెందుకయ్యా శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నావు ఇన్నేళ్ళ సంధి పెడతానే ఉంది ఇంకెన్ని ఏళ్ళ సంధి పెడతాది చెప్పు ఇంకెన్ని ఏళ్ళ దాకా పెడతది నాకు తెలియాలిగా ముచ్చట మేమేం ఆవుల పూకోలము అన్ని నిందలు చేసి పెడతాం తెచ్చి పెడతాము ఏమైనా మన పాట పాడదు కానీ ఏమైనా నెలకు ఒకసారి వాళ్ళ ఇంటికి పోతుంది మన ఇంటికి ఉన్నప్పుడు వాళ్ళ పాట పాడుతుంది ఎంత తెలుగు చూస్తావా మీ అమ్మకు అబ్బో తప్పదు కదా అయ్యాది అరే ఏం పెట్టిందో ఏం పెట్టలేదో నువ్వు చూసినావా అని నీ కల్లారా చూస్తే మాట్లాడాలి. ఎవడో చెప్పిన మాటలకి నీ ఎందుకే అట్లా కయ్య మొత్తుకుంటావు. అంత సీనే లేదు. మా అమ్మ దగ్గర ఏడున్నాయని పెడతాను పెట్టింది పెట్టింది అని అంటున్నావు ఒకటే పని. అబ్బో లేవని నువ్వు అనుకుంటావు మీ అమ్మ దగ్గర ఎంత సొమ్ము ఉంది తెలుసా మొన్న దినాలకు పోయింది కదా గాల పాలోళ్ళు చచ్చిపోతే ఆ దినాలకు పోయి వస్తానంటే వాళ్ళు టిఫిన్ బాక్సులు ఇచ్చిరంట ఈ ఆడపిల్లలో అందరు కలిసి ఇస్తే మరి మన ఇంటికి ఉన్నప్పుడు వంతు తీరు మన ఇంటికి తీసుకురావాలి కదా అదేమి మీ తమ్ముడు ఇంట్లో పెట్టొచ్చిందంటే ఏమనాలి చెప్పు అంటే ఒక అవ్వ అడిగిందంటే ఏమైంది ఇట్లా ఆడుండి ఈడికి తీసుకుపోతున్నావు గిన్నె అంటే ఏ పిల్లలకు టిఫిన్ బాక్సులు లేవు ఇంట్లో తింటారు మంచిగా తింటారు అని అంటుందంట మరి మన ఇంట్లో పిల్లలు లేరా మన ఇంట్లో టిఫిన్ బాక్సులు ఉన్నాయి గుల్ల గుళ్ళు ఉరుకులాడుతున్నాయి అమ్మమ్మ పెద్దోళ్ళ ఇంట్లో అందుకే చిన్నోళ్ళ ఇంటికి ఇచ్చిపోతున్నా అన్నట్టు లేకపోయి పిల్లలు ఇట్లా పానం చేస్తారు టిఫిన్ బాక్స్ తింటానికి గట్లా చేస్తుంది నా పిల్లలు మస్తు తేడా చేస్తుంది అయ్యా మీ అమ్మ చెప్పుడు సిగ్గుపోతుంది కానీ ఏమైనా ఆడపిల్లలే చూస్తుంది అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలనే ప్రేమ చూసుకుంటది ఇక మన పిల్లలు ఎక్కడ పోయినా సరే మనం ఎక్కడ పోయినా సరే ఆమెకి ఎందుకంట ఏమైనా నెలకు కరెక్ట్ తిండి పెడితే చాలా ఆమెకు ఇక మనతో అవసరమే లేదు ఈ ఆ బాగా టిఫిన్ బాక్స్ కోసానికి గింత రచ్చ రచ్చ చేసుడు అవసరమానే. బాగుంది నీ కథ. నీకు ఆమె గురించి చెప్తే అట్లనే అనిపిస్తుంది నువ్వు పొద్దుగల లేచి పనికి పోతావంటే మళ్ళీ పొద్దు కాగానే వస్తావు చీకట్లకు మరి రోజంతా ఏమైతుంది ఎట్లయితుంది ఏం కదా నీ గింతనా నెరకలేంది మాట్లాడకయ్యా సపడకు ఇక ఇప్పుడు నేనేం బాధపడేది ఉంది కానీ కొత్తగా ఏం కాదు నాకు మీ అమ్మ పొద్దు సంది నన్ను చూడదు నా పిల్లల్ని చూడదు నా పిల్లలు పుడితే గిట్లా ఒక 21 చేసింది లేదు పురుడు పోసింది లేదు ఏం చేసింది లేదు ₹1 పెట్టింది లేదు మరి ఇప్పుడు ఎందుకు అయ్యా దానికి అంటారు బాబు అందుకే దాని గురించి పట్టించుకుంటే ఏ బంద్ చేసిన ఇక ఇప్పటి సంది చూడాలి తాట ఏందో చూస్తా ఇక ఆమె సంగతి ఏందో తెలుస్తా కానీ ఏమోని తల్లి మీ ఇద్దరు ఏమేం చేస్తారో ఏం కథనో జుట్లు పట్టుకొని కొట్టుకోర్రి. ఇంకేమైనా చేసుకోరు తల్లి నేను పోతున్నా.
ఆగో అమ్మ గురించి కరెక్ట్ మాట్లాడంగానే సుర్రున సూరెక్కినట్టుంది లోపల పోయి పడుతుంది చూడు పోపో జరుండు మీ అమ్మతో ఏమేం మాట్లాడుతున్నావో సాటుగా నిలబడి ఇంట గట్లయితేనే చక్కగా అవుతుంది ఇక తమ్మునికి ఆగమాగమైతుంది అప్పులు ఎక్కువైనాయి అంటే ఇక తల్లికి అన్నకు ఎంత భయం చుట్టుకుంది చూడు వాళ్ళకి ఇంత నకరి పికర్ ఉందా వాళ్ళకి లేని నకరి పికరు వీళ్ళకి ఎందుకంట తిన్న తిండి ఇట్లా పేక్ వాటర్ ఇస్తలేదా ఏమైనా ఆయన గురించి టెన్షన్ పడతాడు ఈ అవ్వ పిల్లల గురించి పిల్లల గురించి అన్న లేదు ఇంత టెన్షన్ ఏమైనా అన్న తమ్ముడు తమ్ముడు అనుకుంటే తమ్ముడు పాటనే వాటని తమ్ముడు చల్లగుండా మరదలు చల్లగుండా అదేమో ముద్దుగా ముద్దపప్పు లెక్క కూర్చుంటది ఇంతకని బయటికి వెళ్ళదు 1 రూపాయి తెచ్చే సత్తలేదు దాని దగ్గర అదేమో మీదికి బాగా మాటలు మాట్లాడుతుంది అత్తతో 5 పని చేసుకుంటది చేపించుకుంటది వాళ్ళందరూ మంచిగా ఎవరు మధ్యలో నేనే ఆగము ఆగు జరుండు లోపల ఏమేమి మాట్లాడుకుంటారో పోయి సాటు నిలబడి ఇంట అట్లయితే నాకు అన్ని తెలుస్తాయి లేకుంటే ఎవరు చెప్పేటోడు లేడాయి నా మొగడా తెలిసిన ఇట్లా నాకు చెప్పడు ఎందుకంటే ఇజ్జత్ తీస్తాను అందుకని సాటు నిలబడి వినాలి అవన్నీ అమ్మా ఏమైంది పోయొచ్చినావా తమ్ముని దగ్గరికి ఏమంటుండు ఏం చెప్పమంటావు బిడ్డ నిన్న పొద్దు కానీ ఇంటి దాకా వచ్చిండు ఏమైంది రాగిట్లు వచ్చినావు అంటే అన్న కొరకు నీ కొరకు వచ్చిన మధ్య పని ఉంది అని అన్నాడు ఏం పని రా అంటే 1,00,000 రూపాయలు అప్పు ఉందమ్మా అర్జెంట్ గా కావాలి రేపు పొద్దుకంగా 5 గంటల వరకు నేను కట్టాలి అని అంటే ఏదో ఒక బాధపడి 1,00,000 రూపాయలు తెచ్చిచ్చిన మళ్ళీ అవి సరిపోవమ్మా ఇంకా 40,000 కావాలని అంటుండు ఈ ఏడికింది బిడ్డ నా దగ్గరగా పుస్తకాలు దాడి తప్ప ఒకటి ఇట్లా లేదు బిడ్డ నీకు తెలిసిందే కదా కొత్తగా ఏమైనా ఉందా అని నేను ఒళ్ళు వేసిన బిడ్డ ఇక మీ మరదలేమో కూర్చున్న కాడికి ఏం లేస్తలేదు బర్రే మరి మనకెందుకురా ఆపద వచ్చినప్పుడు అత్తగారిని ఇట్లా అడగాలి నీ పెళ్ళానికి అమ్మగారింటికి పోయి తీసుకొని రమ్మని 1,00,000 రూపాయలని ఇక పొమ్మంటే అదేమో నా కోసం చేసినవా నీ కోసం చేసుకున్నావు అప్పులు నాకేమెరక ఇక నాకైతే తెచ్చి పెట్టి నిమ్మలంగా తింటా పంట అని ఆ వడ్డేదేమో గట్ల మాట్లాడుతుంది ఈడేమో ఒకటే పని మన టెన్షన్ పెట్టడేమిరా ఇక అన్నని అడుగు వద్దని అడుగు ఏమంటది అనంటే ఇక అన్నంటే పుణ్యానికి ఇస్తాడేమో వద్దనన్న పుణ్యానికి ఇస్తుంది ఆరా వద్దే కూడా ఏం కథగా అమ్మతుంది అరే గిప్పటికిప్పుడు గంత అర్జెంటు ఎవరో ఫిక్స్ చేస్తున్నట్టు రే సరే సరే తీ మీ కోడలికి తెలియకుండా నేను 30,000 ఇస్తా ఇంకా 10,000 ఎరికైనా కలిసి ఇయ్యే సరేనా మళ్ళా మీ కోడలికి చెప్పకు ముచ్చట లేకుంటే నన్ను ఇయ్యరమాయరు క్యారేస్తుంది సరే సరే ఇయ్యా మంచిది ఓయమ్మో ఈ సిగ్గి తప్పినోడు చూసినావు నాకు ఎరక లేకుండా సాటుంగా ఇక నాకు తెలియకుండా ఇస్తాడంట ఈయన తెలివి చూసినావు ఈయన తెలివిలో మన్నువయ్యా నీకు ఆడపిల్లలు ఉన్నారా సిగ్గి తప్పినోడా ఇక ఆనకంటే ఒక ఆడపిల్ల ఉంది ఇక 2 మగ పిల్లలు ఎట్లా సంపాదించుకొని బతుకుతారు కానీ నువ్వు ఎట్లా బతుకుతావు రా సిగ్గి తప్పినోడా ఆగో చూసినావు ఇక తల్లి తీరు కొడుకు మాట్లాడుతుండే ఇద్దరు మాట ఒకటైంది కదా నేనే అవలపు దాన్ని నేనే బద్మాసి దాన్ని ఇక కరెక్ట్ మాట్లాడిన ఆగమవుతారు పట్టు లాస్ట్ అందరికి కొంట అవుతారు ఏం చేద్దాము నా పరిస్థితి ఇట్లా గట్లనే కాబట్టి సరే బిడ్డ నువ్వు అన్న మాట జర అయితట్టు చూడు బిడ్డ ఇక తమ్ముడు ఆగం కాకుండా నువ్వే చూసుకోవాలి ఏం చేస్తాను చెప్పు ఇక మీ మరదలు చాలా బద్మాసిది అది మంచిది కాకుండా మనకెందుకురా ఈ తమ్ముని చూసుకుంటే అయ్యే పోతుంది సరే బిడ్డ మరి జర ఎరికైనా తెచ్చి బిడ్డ అడొకటే ఫోన్ చేసి చంపుతుండు ఆగో మా అమ్మ ఫోన్ చేస్తుంది హలో అమ్మా ఏం చేస్తారు బిడ్డ తిన్నరా తిన్నామమ్మా తిన్నరానే మీరు నాయన ఇట్లా ఏం చేస్తుండ్రు తమ్ముడు ఇట్లా అందరు మంచిగా మంచిగానే ఉన్నాం బిడ్డ ఇంకా తినలేదు ఇప్పుడే కూర బువ్వ అయింది పొద్దుగల్లా షాయిలైంది పూరీలు అద్దేసుకొని తిన్నా ఇక అదే సాలసాలైంది బిడ్డ ఇప్పుడే ఉడుకొడుకు బియ్యం పెట్టినా ఇంత కూర చేసిన ఇక పప్పు సారు ఇట్లా కాసిన ఇక ఉడుకొడుకు కాగానే నాయన రాగానే తినాలి బిడ్డ ఇంకా అట్లనా చెప్పే ఇంకా చాలా దినాలకు ఫోన్ చేసిన 2 రోజులు అవుతుంది కదా నువ్వు చేయక బాగానే గుర్తుకొచ్చినా మేమే గుర్తుకొస్తారు కానీ చేసేందుకు టైం లేదు బిడ్డ అవు కానీ మీ అత్త ఏం చేస్తుందిరా మంచిగా ఉందా మీ అత్త జర పోనీ మాట్లాడతా ఎన్ని దినాలు అవుతుంది మీ అత్తతో మాట్లాడక ఏమోనే ఎక్కడ పోయిందో ఎక్కడ వచ్చిందో బర్రె పడ్డా ఇక ఆమె చాలా మారింది ఆమె మీద గుంజుతున్నది మీ పానము మంచిగా ఉంది అమ్మ బర్రె పడలేక గట్టిగా ఉంది గుర్రంకే ఉంది ఆమెకేమైంది మనమని ఉత్తుత్త తిండి తింటాం ఉత్తుత్తగా ఉంటాము ఆమె అట్లా కాదే తల నిండా 3 మాటలు పెట్టుకొని తింటది అది ఇట్లా 3 పూటలు తింటది గట్ల తింటే నువ్వు ఇట్లా గట్లనే అవుతావే అవును బిడ్డ మీ అత్తకైతే సిగ్గు కాదు తింటందుకైతే సిగ్గు పడకుండా తింటదమ్మ 3 మాటలు 3 ఇంతలు ఇంత పెట్టుకొని కాదురా మీ అత్త ఈడనే ఉందా మీ మరదల ఇంటికి పోయిందా ఈడనే ఉందమ్మా ఇక రేపు మాపు పోతట్టే ఉంది ఇక 3 తారీఖు పోతుంది కదా ఇక 3 తారీఖు పోతుంది మాకు నిమ్మలం అవుతుంది నా పానానికి అయ్యో ఎందుకు బిడ్డ తినే బుక్కడే కదా దానికి నిమ్మలం అవుతుంది అంటున్నవేంద్రా అమ్మో ఆమె తినే బుక్కడైనా సరేనే తక్కువ తినది తెలుసా ఇంత 3 మాటలు పెట్టుకొని తింటది ఆమెకు పెడతానికి బియ్యం అన్ని డబ్బు నడుస్తున్నాయి ఇట్లా చెప్తే సిగ్గుపోతుంది కానీ ఇక అందుకే సప్పుడు దాకా ఊరుకుంటున్నా ఏం చేస్తాం అయ్యో గంతేనారా మరి అప్పుడప్పుడు చిన్నోళ్ళ ఇంటికి పోతుంది కదా మరి ఆడ తినొస్తుందా తినరాదా ఏడ తినొస్తుందమ్మా ఇక ముఖం గిట్ట కడుకొని చాయ్ తాగి పోతుంది ఇక అక్కడ ఇళ్ళకి పోతే ఎవరు తిన్నవాని పలకరిచ్చినాడు పాపాన పోడు ఇక కోడలికైతే ఇంత చింత ఉండదు అత్తొస్తే చాయ్ అన్న పెట్టిద్దామని ఇట్లా లేవదు గసంటోళ్ళే మంచోళ్ళమ్మా ఇక గసంటోళ్ళకి ఇట్లా అప్పులు తెచ్చేందుకు వాళ్ళ ఇంటికాడ పని చేసేందుకు కాగితం లేకపోతుంది కానీ
ఎన్నడు బుక్కడి బువ్వ తినరాదే అల్లల్లా అనుకుంటా 2 గంటలకు 3 గంటలకు పొద్దు కంక అప్పుడు వచ్చి బువ్వ బిడ్డ గిట్ట తాకలి అవుతుందని నన్ను అడుగుతుంది. ఏం పుట్టింది నీకు మీ చిన్న కోడలి ఇంటికి పోయినావు, మీ చిన్న కొడుకు పని మీద పోయినావు, మా చిన్న కోడలు బువ్వ పెట్టమనద్దా? పెడుతుండే కదా అన్నీ తింటాక ఈడెందుకు తింటామంటే వంతే కదా బిడ్డ నీ ఇంటికాడ ఉన్నప్పుడు నీ బువ్వనే తినాలి. వాళ్ళ ఇంటికాడ తింటే ఊపుకుంటారా చెప్పు అంటే మరి మా ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికాడ పని చేస్తావు, వాళ్ళకి సాయం చేస్తావు, పైసలు ఇస్తావు, మరి నేను మూసుకొని ఉంటలేనా అంటే అట్లా సప్పుడు చేయదు. ఈ అమ్మకి ఇట్లున్నది నీకు అట్లా రేపు రేపు చూపిస్తా అన్ని నెల పెట్టి కాడ చిన్న కొడుకుకే పెట్టినావు కదా చిన్న కొడుకే పెట్టాలంటే అప్పుడు మూసుకొని ఉండవా? గట్ని చేస్తాను ఏమంటలేనమ్మా దాని జోలికే పోతలేను అది ముందే కయ్యాలి గంప. ఆవు బిడ్డ ఒక మాట అడుగుదామని మర్చిపోయినా. ఊరందరూ అంటుర్రురా మీ మరిది అప్పులన్నీ మీ అత్తనే తెరిపిందంట కదా, నిజమేనా ఈ కథ? నిజమే కావచ్చు అమ్మో, కథ నిజమే కావచ్చు. ఇక నాకైతే ఎరకలేదు, నాతో నువ్వు రైతు అనలేదు ఇంతవరకు, నువ్వే అంటున్నావు గదే కావచ్చు అమ్మా. అయినా ఏదైనా విషయాలు ఉంటే ఇంట్లో కంటే మొదలు బయటలకే తెలుస్తాయి. ఇక బయటలోకి తెలిసినాక అది కరెక్టే ఉన్నట్టుంది. ఏమన్నా పెట్టుకొని ఏమన్నా చేసుకొని మనకెందుకు? ఇక మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోడు. నీ పెద్ద కొడుకు పొద్దుగాల లేచి కష్టానికి పోయి పొద్దు కంగొస్తాడు. మరి అయ్యా తిన్నవారని వలకరియదు ఏమనదు. ఏమైనా తమ్ముడు శాతం అయితే లేదంటే రాపోయి చేస్తా పువ్వ కూర వండేస్తానంటది. ఏం చేస్తామమ్మా దాని పాపం దానికి అది నన్ను మంచిగా చూసుకొని నేను ఎందుకు చూసుకోవాలని అప్పుడు దాక్తుంటమ్మా. ఏదో టైంకి బుక్కడి బువ్వ పెడితే లోపల వచ్చి పడతా. అందుకే నాకు ఇష్టం ఉండదు అదంటే ఏమన్నా చేసుకొని నాకేంది. మరి తమాము గట్ల చేస్తే ఎవరికైనా కోపం రాదా బిడ్డ? అమ్మో మీ అత్త చాలా జాదు సర్ది తల్లి. చిన్నోళ్ళు నా పేగోళ్ళు, నా పేగు బంధము, నా చిన్న కొడుకు నా బంగారం అనుకుంటా ఈ వాళ్ళతో ఒక మళ్ళీ తిరుగుడే సరిపోతుంది. ఇక మీతో ఏడ మాట్లాడుతుంది, మీ పిల్లల్ని మిమ్మల్ని ఏడెత్తుకుంటా చెప్పు. ఇక పోనీ బిడ్డ ఎవ్వరు మనకు గారా తోడబుట్టిన తోడు తప్ప. ఆయన ఇక నీ మొగడే మంచోడు దొరికిండు, ఆయన చూసుకొని ముద్దుగా బతకనంట. మీ అత్త బద్మాసి దాని గురించి ఎందుకు రాక అంత టెన్షన్ పడుతున్నావు? పోనీ అదే అమ్మ ఊకుంటున్నా పెట్టని ఇంకెంత పెడతా అని ఊకుంటున్నా. ఇక ఎన్నడో ఒకరోజు జోరుగా పంచాయతీ అయితే చూడు అప్పుడు అన్ని ఇందాల బయట పెడతా. అప్పుడు మరి కొడుకు ఏడ పెట్టుకుంటాడో ముఖము కోడలు ఏడ పెట్టుకుంటుందో అప్పుడు చూస్తానే. ఈ అవ్వ సిగ్గు శరం తప్పినాయి, పొత్తులున్న పైసలు ఎట్లా తీసుకోవాలి ఎట్లా అడుకోవాలి మా అత్తమ్మ దగ్గర అని ఇంతనన్న ఆలోచన లేకుండా వచ్చిన బద్మాషానికి. పోనీ తీయవ్వ. ఇగో ఇదేనా లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి రాత్రి పగలనుకో కూర్చొని ఇంత లెంత్ వీడియో మీకోసం తీసుకొచ్చాను కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే హై పాయింట్స్ అనేవి కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీడియో భాష. బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.